టీజీ ఐసెట్ 2026 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఈచ్ స్టెప్ లోపల డీటెయిల్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ప్రీవియస్‌గా మనం చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ 2026లో కూడా మనం ఒక వీడియో అయితే చేసుకున్నాం. ఎవరు ఎలిజిబుల్, ఫీ ఎంత ఉంటాయి, టెస్ట్ సెంటర్‌లు ఎక్కడ ఉంటాయని చెప్పి ప్రతిదీ డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేను వీడియో అయితే చేస్తా పక్కాగా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎవరైతే ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు పక్కాగా రాయాల్సి ఉంటది. కాబట్టి సో, ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో, నేను ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేస్తా. నేను మీ తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన జర్నీ లోపల పక్కా హెల్ప్ చేస్తా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ కావచ్చు, హాల్ టికెట్ డౌన్‌లోడింగ్ కావచ్చు, ఎగ్జామ్ ముందు ఎట్లాంటి థింగ్స్ చూసుకోవాలి కావచ్చు, ఫర్దర్‌గా ఒకసారి కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సో, కౌన్సెలింగ్ లోపల ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి, అండ్ సీట్ అలాట్‌మెంట్ తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా చెప్తా నేను. సో, జస్ట్ మీరు చేయాల్సింది ఏందంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. నేను మీ జర్నీ లోపల హెల్ప్ చేస్తా. అండ్ మీరు నా జర్నీ లోపల హెల్ప్ చేయండి. అండ్ నా టార్గెట్ 2026 లోపల 100K కొట్టాలి అని చెప్పి నేనైతే అనుకున్నా. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సేడ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో, మనం చేసి చూపెడదాం. జస్ట్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఐసెట్ 2026 ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం మనం స్టెప్ బై స్టెప్. దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏందంటే ఎంబీఏ చేద్దాం అనుకున్నా, మీరు ఎంసీఏ చేద్దాం అనుకున్నా కూడా సో, మనకు బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. మినిమమ్ 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్. ఓకేనా? మినిమమ్ 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఐదర్ ఇట్ మే బీ ఎంబీఏ ఆర్ ఎంసీఏ బ్యాచిలర్ డిగ్రీ అనేది పక్కా. అండ్ ఒకవేళ మీరు ఎంసీఏ చేద్దాం అనుకుంటే మాత్రం సో, డిగ్రీ లెవెల్‌లో కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియేట్ లెవెల్‌లో కావచ్చు, మనకు మ్యాథమెటిక్స్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు ఎంసీఏ వాళ్ళకి. ఎంబీఏ వాళ్ళ విషయానికొస్తే మాత్రం సో, 3 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ అనేది ఉండాల్సి ఉంటది. బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ బీబీఏ, బీఈ, బీటెక్, బీ ఫార్మసీ ఆర్ ఎనీ 3 ఇయర్ ఆర్ 4 ఇయర్స్ డిగ్రీ ఓరియంటల్ లాంగ్వేజెస్ డిగ్రీస్ ఉంటాయన్నట్టు. అవి గాకుండా సో, మిగతా ఏ డిగ్రీ అయినా గూడా ఓకే అన్నట్టు. ఓకేనా? సో, ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను ఈ వీడియోని 12థ్ ఫిబ్రవరి 2026 రోజు 9:30 ఏఎంకి పొద్దున 9:30కి రికార్డ్ చేస్తున్నా. ఓకేనా? సో, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడంతోటే నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నా. సో, ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి 16థ్ మార్చ్ 2026 దాకా టైం అయితే ఉంది. వితౌట్ ఎనీ లేట్ ఫీ. ఓకేనా? సో, ఎట్లాంటి లేట్ ఫీ లేకుండా మనకి 16థ్ మార్చ్ 2026 దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి బీసీ వాళ్ళకి అండ్ ఓసీ వాళ్ళకి. బీసీ అండ్ ఓసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 750 రూపీస్ ఆఫ్ ఫీ అయితే ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 550 రూపీస్ ఫీ అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, 550 ఫర్ ఓసీ అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 750 రూపీస్ ఫీ అయితే ఉందన్నట్టు. వితౌట్ లేట్ ఫీ అన్నట్టు. ఓకేనా? సో, వితౌట్ లేట్ ఫీ ఇది 16థ్ మార్చ్ వరకు మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. నా అడ్వైస్ ఏంది కదంటే అప్పటిదాకా వెయిట్ చేసుడు ఎందుకు? ఓకేనా? సో, 10థ్ మార్చ్ లోపే మీరు మీ ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోరి అని చెప్పి నేనైతే అడ్వైస్ చేస్తా మిమ్మల్ని. అండ్ లేట్ ఫీ తోటి కూడా మనకిక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. 250 లేట్ ఫీ తోటి, 500 లేట్ ఫీ తోటి, 5000, 10,000 లేట్ ఫీ తోటి కూడా ఉంది. ఓకేనా? సో, ఇక్కడ మనకు షెడ్యూల్ కూడా ఇచ్చిరన్నట్టు. 250 తోటి 30 మార్చ్ దాకా, 500 తోటి 7థ్ ఏప్రిల్ దాకా, అండ్ 5000 తోటి 1st మే దాకా ఇచ్చిర్రు గానీ, సో, నా అడ్వైస్ ఏందంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోర్రి. పెద్ద డాక్యుమెంట్‌లు కూడా అవసరం ఉండయి. ఓకేనా? సో, చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటది. చిన్న చిన్న డాక్యుమెంట్స్ తోటి ఆన్‌లైన్ అప్లికేషన్ మనం చేసుకుంటాం. జస్ట్ మన ఫోటో సిగ్నేచర్ ఉండాలే. అండ్ దాంతో తర్వాత మన ఎస్ఎస్‌సీ మెమో, ఇంటర్ మెమో అండ్ దాంతో పాటుగా మన డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌లు ఉంటే సరిపోతాయి. ఓకేనా? అన్ని బేసిక్ డీటెయిల్సే ఉంటాయన్నట్టు. అండ్ తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఎగ్జామ్ అనేది 3 సెషన్‌లలో ఉంటది. ఓకేనా? 3 సెషన్స్‌లలో ఉంటది. 13థ్ మే రోజు 2 సెషన్‌లున్నాయి. 14థ్ మే రోజు ఒక సెషన్ అయితే ఉంది. ఓకేనా? అరౌండ్ మనకి 2 గంటలన్నర డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, 10-11, 11-12, 12-12:30 2½ అవర్స్ మనకు ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటది. ఫ్రమ్ 10 మార్నింగ్ ఓకేనా? సో, ఫస్ట్ డే రోజు 13థ్ మే రోజు మార్నింగ్ 10-12:30 అయితే ఉంటదన్నట్టు. అండ్ తర్వాత
ఈవినింగ్ సెషన్ అనేది 12:30 2:30 టు 5 దాకానైతే ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ డే 10 to 12:30 పీఎం దాకా ఎగ్జామ్ అయితే ఉంటది. సో, మై అడ్వైస్ ఈజ్ టు ప్రిపేర్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. మంచిగా ప్రిపేర్ గారి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయరి అని చెప్పి నేను చెప్తా. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ విషయానికొస్తే ఇది బ్రో అఫీషియల్ పోర్టల్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. టీజీ ఐసెట్ 2026 అని చెప్పి ఉంటది. సో, టీజీ లేకపోతే మీరు icet.tgche.ac.in అని చెప్పి కొట్టినా కూడా మనకు పోర్టల్ అయితే ఓపెన్ అయితది అన్నట్టు. సో, ఇది అఫీషియల్ పోర్టల్. మనకు వి హావ్ డిఫరెంట్ స్టెప్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు కొన్ని డిఫరెంట్ స్టెప్స్ అయితే ఉంటాయన్నట్టు. ఏంది కదా అవి అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫీ పేమెంట్ చేసుకోవాలి బ్రో. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా. ఒక ఫార్మ్ ఫిల్ చేయడం ఉంటది. దాని తర్వాత ఆ ఫార్మ్‌ని ఫిల్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటది. ఫీ పేమెంట్ తర్వాత ఫార్మ్ ఫిల్లింగ్ ఉంటది. తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ చేసుకోవడం ఉంటది. ఇవి 3 స్టెప్‌లు. ఫస్ట్ స్టెప్ ఫార్మ్ ఫిల్లింగ్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్, తర్వాత ఫార్మ్ ఫిల్లింగ్, తర్వాత ప్రింట్. సో, 3 స్టెప్‌లల్ల మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. జస్ట్ 3 స్టెప్స్‌లల్ల అయిపోతది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేయడానికి ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటది. ఈ ఫీ పేమెంట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ ఉంది కదా! అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పి దీన్ని మనం ప్రెస్ చేయాలి ఫస్ట్ స్టెప్. సో, దెన్ మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు నెక్స్ట్. ఓకేనా. సో, పేమెంట్ చేసే ముందు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రన్నట్టు మనకి. ఏంది కదా అంటే ఫస్ట్ అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చదువు. నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఓకేనా. ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఎలిజిబిలిటీ ఉంటే సో, నువ్వు దేనికి ఎలిజిబుల్ అయితున్నావు? ఎంబీఏకి అయితున్నావా? ఎంసీఏకి అయితున్నావా చూసుకో. ఎగ్జామ్ ఎప్పుడుంది చూసుకో. అండ్ ఫీ ఎంతున్నదో చూసుకో. ఓకేనా. ప్రతీది ఇన్‌స్ట్రక్షన్స్ అనేది చదువురా అని చెప్పి ఇక్కడ ఇచ్చిర్రు. నెక్స్ట్ ఏందంటే ఒకసారి నువ్వు ఫీ కడితే ఇట్ విల్ నాట్ బి రిఫండెడ్. ఓకేనా. ఇది రిఫండ్ కాదు. ట్రాన్స్‌ఫర్ కాదు. కాబట్టి సో, ఫీ కట్టే ముందు 1కి 2 సార్లు, 3 సార్లు ఆలోచించుకోర్రి. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే ఒకసారి ఏదైతే ఫీ పేమెంట్ చేయడానికి ఒక ఫార్మ్ ఫిల్ చేస్తాం మనం. ఓకేనా. సో, ఫీ పేమెంట్ చేయడానికి ఒక ఫార్మ్ ఫిల్ చేస్తాం అన్నట్టు. ఆ ఫార్మ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఎడిటబుల్. మనకి ఎడిటింగ్ పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. అయినా గూడా మనకు ఇదైతే ఎడిట్ కావన్నట్టు ఏవైతే మీరు పేమెంట్ ఫార్మ్ లోపల ఏదైతే ఫిల్ చేస్తారో డీటెయిల్స్. ఓకేనా. సో, నా పేమెంట్ ఫార్మ్ అనేది చూపెడతా. అవి ఎడిట్ కావన్నట్టు. కాబట్టి ఏందంటే కొంచెం చూసుకోర్రి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఏందంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్‌గా ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఏదైతే మీరు డీటెయిల్స్ ఇస్తారో దానికి కంప్లీట్‌గా బాధ్యులు మీరే అయితారు. కాబట్టి డీటెయిల్స్ అనేవి ప్రాపర్‌గా చూసుకొని ఇవ్వండి అని చెప్పి ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ మనకి కంటిన్యూ అని ఒక ఆప్షన్ ఉంటది. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసేయాలి. అండ్ మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఏంది కదా అంటే ఐ హావ్ రీడ్ నోటిఫికేషన్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అండ్ ఐ డిక్లేర్. సో, ఏందంటే నేను చదివిన, నా ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి సో, మనం యెస్ అని చెప్పి అంటున్నాం అన్నట్టు. ఓకేనా. సో, ఇది యెస్ అని చెప్పి అన్న తర్వాత మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, ఇందులోపల ఏంది కదా అంటే ఏదైతే నేను ఇందాక చెప్పిన కదా! ఎడిట్ కావు ఈ డీటెయిల్స్ అని చెప్పి. ఎడిట్ కాని డీటెయిల్స్ అనేది ఇవే అన్నట్టు. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటది అంటే ఇవి ఎడిట్ కావు కాబట్టి ప్రాపర్‌గా ఇయ్యాలే. సో, క్యాండిడేట్ నేమ్ అనేది ఎస్ఎస్‌సి మెమో లోపల ఎట్లయితే ఉంటే అట్లనే ఇయ్యాలే. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి మెమో లోపల ఓకేనా. 10థ్ మెమో అంటాం. 10థ్ మెమో లోపల స్పేస్‌లుంటే స్పేస్‌లియ్యాలే. స్పెల్లింగ్ ఎట్లుంటే అట్లా ఇయ్యాలే. సర్‌నేమ్ ఉంటే సర్‌నేమ్ ఇయ్యాలే. సర్‌నేమ్ ఇనిషియల్ ఉంటే ఇనిషియల్ ఎయ్యాలే. ఎస్ఎస్‌సి మెమో లోపల ఎట్లుంటే అట్లా మీ నేమ్ అనేది ఇయ్యాల్సి ఉంటది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి ఉంటది. అండ్ స్టూడెంట్‌ది మొబైల్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటది. మీ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఇయ్యాలి. వర్కింగ్ మొబైల్ నంబర్ ఇచ్చేలాగా చూసుకోరి. అండ్ ఇంటిమేషన్స్ ఉన్నా కూడా మనకు మొబైల్ నంబర్‌కే వస్తాయి. అండ్ ఈమెయిల్ అడ్రెస్. ఈమెయిల్ అడ్రెస్ కూడా వర్కింగ్‌ది ఈమెయిల్ అడ్రెస్ అయితే ఇయ్యండి. అండ్ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అంటారు. ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇయ్యకపోయినా కూడా పెద్ద ఫరక్ పడదు మనకి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బ్రో. ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లోపల బీఏనా, బీకామా, బీఎస్సీయా, బీటెకా, ఫార్మసా అని చెప్పి బీబీఎమా అని చెప్పి కోర్సులు ఉంటాయన్నట్టు. మీదేంటిది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉన్నదో అంటే ఇప్పుడు మీరు డిగ్రీ బీఏ చదువుతున్నారనుకో. బీఏ సెలెక్ట్ చేసుకోరి. మీ డిగ్రీ హాల్ టికెట్ నంబర్ ఏది? సపోజ్ మీరు వేరే ఏదైనా కోర్సు బీఎస్సీ అయిందనుకో. సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నంబర్ ఇచ్చేసేయరి. బీకామ్ సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నంబర్ ఇచ్చేసేయరి. దెన్ దాని తర్వాత ఏందంటే కేటగిరీ. సో, కేటగిరీని బట్టి మనకు ఫీ అనేది డిసైడ్ అయితది బ్రో. ఒకవేళ నువ్వు ఓసీ ఆర్ బీసీ సెలెక్ట్ చేసుకున్నావనుకో. ఓకేనా. రూ. 750 ఫీ ఉంటది. ప్లస్ అడిషనల్ చార్జెస్ కూడా ఉంటాయన్నట్టు. కాబట్టి నువ్వు ఏది చూజ్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి లైక్ మీ కేటగిరీ ఏంటిది అనే దాన్ని బట్టి మనకు ఫీ అనేది ఉంటదన్నట్టు. సో, మీ కేటగిరీని ప్రాపర్‌గా చూజ్ చేసుకోండి. ఓకేనా. ఎస్సీ, ఎస్టీకి లేకపోతే పీడబ్ల్యూడీకి రూ. 550 మాత్రమే ఫీ అయితే ఉంటదన్నట్టు. సో, ఇప్పుడు నువ్వేం చేయాలి అనంటే ఇందులోపల నువ్వు
సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు మీ కేటగిరీని. అండ్ నువ్వు పీడబ్ల్యూడీనా అని ఉంటదన్నట్టు. అంటే డిఫరెంట్‌లీ ఏబులా అని ఉంటది. ఒకవేళ నువ్వు పీడబ్ల్యూడీ ఆర్ పీహెచ్ సదరన్ సర్టిఫికేట్ ఉంటే నువ్వేం చేయాల్సి ఉంటది కదా అంటే యెస్ అని చెప్పి ఇయ్యాలి డిఫరెంట్‌లీ ఏబుల్ అయితే. లేదంటే నో అని పెట్టి ఇయ్యాల్సి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత ఏంది కదా అంటే నెట్ బ్యాంకింగ్ అని ఉన్నది కదా! ఈ నెట్ బ్యాంకింగ్ అనేది మనకేందంటే మీరిప్పుడు మీ కేటగిరీ ఏంటిది అనే దాన్ని బట్టి మీరు డిఫరెంట్‌లీ ఏబులా అనే దాన్ని బట్టి మనకిక్కడ పేమెంట్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా? ఇక్కడ మనకు 2, 3 ఆప్షన్‌లుంటాయి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఓకేనా? సో, అందులోపల మీరేందంటే మీకేది కన్వీనియంట్ ఉంటే అది చూజ్ చేసుకోర్రి. ఓకేనా? సో, అందరి దగ్గర క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే ఉంటది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర డెబిట్ కార్డ్ అయితే ఉంటది. అంటే ఏటీఎం కార్డ్. ఆ ఏటీఎం కార్డ్ తోటి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఆర్ యూపీఐ ఐడీ తోటి కూడా పేమెంట్ చేసే ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా? చూస్ దట్. అండ్ దెన్ దాని తర్వాత ఏం చేస్తారు కదా అంటే ఐ హావ్ క్లియర్‌లీ గాన్ త్రూ నోటిఫికేషన్ త్రూ ఎలిజిబిలిటీ క్రైటీరియా త్రూ ఇన్‌స్ట్రక్షన్స్ త్రూ అన్నిటి త్రూ నేనెళ్ళినా నాకర్థమైంది. సో, నేను అన్నిటికి ఎలిజిబిలిటీని నేను సాటిస్ఫై చేసిన. సో, ఏదన్నా మిస్టేక్స్ అయినా కూడా నేను రెస్పాన్సిబుల్ అని చెప్పి మనం ఇక్కడ టిక్ చేస్తాం అన్నట్టు. దెన్ దాని తర్వాత ప్రొసీడ్ పేమెంట్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. మనకు పేమెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అయితది. సో, దానికంటే ముందు ఇగ డీటెయిల్స్ అనేది ఇట్లా ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటది. ఇదంతా టెస్టింగ్ పర్పస్. అండ్ ఇక్కడ మీరు పెట్టిన కేటగిరీని బట్టి, మీకున్న రిజర్వేషన్‌ని బట్టి మనకిక్కడ ఫీ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా? దెన్ ప్రొసీడ్ ఫర్ ఫీ పేమెంట్ అనే దాని మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. వి కెన్ పే విత్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేకపోతే నెట్ బ్యాంకింగ్ ఓకేనా? వాటి త్రూ మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? కార్డ్స్ మనం పోస్ట్ పెయిడ్ అన్నది గాని పోస్ట్ పెయిడ్ మనకు అవసరం లేదు. వాలెట్ గాని, యూపీఐ తోటి గాని పేమెంట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్ దాని త్రూ మీకు కన్వీనియంట్ ఏది ఉంటదో దాని త్రూ పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఓకేనా? పేమెంట్ కాకపోతే ఏం చేయాలి బ్రో అనే ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు మనకి. సో, ఇన్ కేస్ పేమెంట్ సక్సెస్‌ఫుల్‌గా అయితే ఏమైతది కదా అంటే మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వస్తది బ్రో. ఇది రాసి పెట్టుకోర్రి. ఓకేనా? యువర్ పేమెంట్ సక్సెస్‌ఫుల్లీ డన్ అని అనుడుతోటే ఈ స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోర్రి. లేకపోతే ఒక ఫోటో తీసి పెట్టుకోర్రి. దీన్ని రాసి పెట్టుకోర్రి. ఫర్దర్‌గా మస్తు హెల్ప్ అయితది నీకు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ అప్పుడే కావచ్చు, అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ అప్పుడే కావచ్చు, లేకపోతే ఫర్దర్‌గా అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడానికే కావచ్చు. ఫుల్ హెల్ప్ అయితదన్నట్టు. కాబట్టి దీన్ని రాసి పెట్టుకోర్రి. దెన్ దాని తర్వాత ఏందంటే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అంటే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడానికి ఓపెన్ అయితది. లేదు అంటే మీరు హోమ్ పేజ్‌కొచ్చి కూడా అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయొచ్చన్నట్టు విత్ థిస్ నంబర్. ఈ నంబర్‌ని రాసి పెట్టుకుంటే మనం అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడానికి ఈజీ ఉంటదన్నట్టు. నేను ఎట్లా ఫిల్ చేయాలని చెప్పి చెప్తా. దానికంటే ముందు ఒకవేళ పేమెంట్ అయిందనుకో, పేమెంట్ అయ్యి మనకు ఆహ్, ఏంటిది ఒకవేళ పేమెంట్ కట్ అయ్యి, పేమెంట్ అనేది చూపెట్టకపోతే, లేకపోతే పేమెంట్ ఫెయిల్ అని వచ్చినా, లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ కాకపోయినా ఏం చేయాలంటే హోమ్ పేజ్‌కి రావాలి. హోమ్ పేజ్‌కొచ్చి ఏం చేస్తావు ఇక్కడ అంటే పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా! పేమెంట్ స్టేటస్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఏం చేయాల్సి ఉంటది కదా అంటే కొన్ని డీటెయిల్స్ అడుగుతది నిన్ను. ఏంటిది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ ఇయ్యి అంటది. నువ్వేదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చినావో ఆ నంబర్ ఇయ్యు. తర్వాత మీ మొబైల్ నంబర్ ఇయ్యు. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యు. తర్వాత ఫీ పేమెంట్ స్టేటస్ అని అడుగుతాడే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? ఇట్లా చూపెడతది. ఏమని? అంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది చూపెడతది. అండ్ స్టేటస్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, మనకిక్కడ ఏందంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది చూపెడతది. దాంతో పాటుగా స్టేటస్ అనేది చూపెడతది. ఓకేనా? మీరు ఇచ్చిన ఏదైతే మీ డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని పేమెంట్ అయితే రిఫరెన్స్ ఐడీ చూపెడతది. కాకపోతే రిఫరెన్స్ ఐడీ చూపెట్టి ఫెయిల్డ్ ఆర్ పెండింగ్ అని చెప్పి చూపెడతదన్నట్టు. పెండింగ్ అని చూపెట్టినప్పుడు వెయిట్ జేయుర్రి. ఫెయిల్ అయినప్పుడు వెయిట్ జేసి అమౌంట్ అనేది రిఫండ్ అయిందా మీ అకౌంట్‌లో అని చెప్పి చూడుర్రి. రిఫండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఓకేనా? మళ్ళీ మీ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? సో, ఇది. అండ్ ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఏంది కదా అంటే అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీని బేస్ చేసుకొని మన అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. ఇక్కడ ఏందంటే ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంది కదా! దీని మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇక్కడ ఏం అడుగుతది కదా అంటే మనల్ని మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అడుగుతది. ఓకేనా? అందుకే మనం నోట్ చేసుకోవాలని చెప్పిన. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ అడుగుతది. మీరేదైతే హాల్ టికెట్ నంబర్ ఇచ్చారో ఆ హాల్ టికెట్ ఇచ్చేసేయాలి నంబరు. అండ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయాలి. గెట్ అప్లికేషన్ ఆడుతోటే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనకు మన అప్లికేషన్ అనేది ఓపెన్ అయితది. ఇందులోపల ఏందిగా మన క్యాండిడేట్ డీటెయిల్స్ లోపల మన నేమ్ ఆల్రెడీ వస్తది. మనం ఏవైతే ఇచ్చినామో ఆ డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా? మన నేమ్ ఇచ్చినాం వస్తది. అండ్ దాని తర్వాత ఏందంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినాం కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్ కూడా వస్తది. ఇప్పుడు మన ఫాదర్ నేమ్ ఎట్లిస్తావు? ఎస్ఎస్‌సి మెమో లోపల మీ ఫాదర్ నేమ్ ఎట్లా ఉంటే అట్లా ఇయ్యాలి.
అండ్ మదర్ నేమ్ ఎస్ఎస్సి మెమో లోపల ఎట్లా ఉంటే అట్లా మదర్ నేమ్ ఇవ్వాలి. తర్వాత జెండర్ అనేది ప్రాపర్‌గా చూసి పెట్టుకో బ్రో. అండ్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్ అయితే ట్రాన్స్ పెట్టుకో. అండ్ దెన్ దాని తర్వాత ఆధార్ కార్డ్ అనేది ఆప్షనల్. ఇస్తే ఇయ్యొచ్చు, లేకపోతే లేదు. లైట్ తీసుకోరి. రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఆప్షనల్. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ పుట్టుమచ్చలు బ్రో. సో, ఈ పుట్టుమచ్చలు అనేది ఎక్కడ ఉన్నాయి అనేది ఇయ్యాల్సి ఉంటుంది అన్నట్టు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటాం. సో, ఐదర్ ఎస్ఎస్సి మెమో లోపల మనకి 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ మెన్షన్ చేస్తారు. ఒకటి మీరు ఇక్కడ ఇస్తే సరిపోతది. ఓకేనా. ఇస్తే 2 ఇయ్యొచ్చు, లేకపోతే ఒకటి ఇచ్చినా సరిపోతది. అండ్ దెన్ దాని తర్వాత అడ్రస్ ఎక్కడ తీయాలి అనే ఒక డౌట్ అయితే ఉంటది అన్నట్టు మనోళ్ళకి. సో, అడ్రస్ అనేది ఆధార్ కార్డ్ ఉంటదా, ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ మనకు అడ్రస్ ఏదైతే ఉంటదో ఆ అడ్రస్ ఇచ్చేసేయండి. మీ హౌస్ నంబర్ ఇచ్చేసేయండి. అండ్ దెన్ తర్వాత మీ విలేజ్ ఇచ్చేసేయండి. మీ మండల్, టౌన్, సిటీ ఇచ్చేసేయండి. డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీ పిన్ కోడ్ ఆధార్ కార్డ్ ఎనక ఏదైతే పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఆల్రెడీ మనం ఏదైతే ఇచ్చినామో అదే వస్తది. మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చినామో అదే వస్తదన్నట్టు. ఓకేనా. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఏరియా ఆఫ్ రిజర్వేషన్. సో, ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ గూడా ఇక్కడ లోకల్ అని చెప్పి పెట్టుకోవాలి బ్రో. ఓకేనా. తెలంగాణ వాళ్ళందరూ గూడా లోకల్ అని చెప్పి పెట్టుకోవాలి. మర్చిపోకుర్రి. మేము లోకల్ కాదు బ్రో అంటే అన్‌రిజర్వ్డ్ అని చెప్పి పెట్టుర్రి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మీ కేటగిరీ డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఇచ్చే ఉంటాం. ఓకేనా. ఓసీయా, బీసీయా, ఎస్సీనా, ఎస్టీనా అని చెప్పి. అదే ఇక్కడ చూపెడతది. ఒకవేళ క్యాస్ట్ నంబర్ ఉంటే ఇయ్యిరి, లేకపోతే ఆప్షనలే ఇది గూడా. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే ఓసీ అని చెప్పి పెట్టినాం కాబట్టి ఓసీ లోపల ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అని అడుగుతదన్నట్టు. ఈడబ్ల్యూఎస్ ఉంటే యెస్ అని పెట్టుర్రి, లేకపోతే నో అని పెట్టుర్రి. ఓకేనా. అండ్ దాని తర్వాత స్పెషల్ రిజర్వేషన్. మీకు ఒకవేళ ఏమన్నా స్పెషల్ రిజర్వేషన్ ఉందా అని చెప్పి ఒక క్వెషన్ ఉంటదన్నట్టు దీనిలో. సో, ఎన్‌సీసీయా, సీఏపీనా, స్పోర్ట్సా, గేమ్సా అని చెప్పి ఏదైనా రిజర్వేషన్ ఉంటే మీకు తెలిసే ఉంటది రిజర్వేషన్ గురించి. సో, అది పెట్టేసేయాలి. సర్టిఫికేట్స్ ఉంటాయి రిజర్వేషన్‌కి సంబంధించి. అందులోపల ఏ సర్టిఫికేట్ ఉందో అది పెట్టేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనం ఏందంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దగ్గర యెస్ ఆర్ నో అంటే యెస్ పెట్టినాం. కాబట్టి ఇవన్నీ ఆప్షన్‌లు చూపెడుతుంది. ఇందులోపల మీ డిజబిలిటీ ఏంది అని చెప్పి. బ్లైండ్‌నెస్సా, డెఫా, లోకోమోటర్, ఆటిజమా, మల్టిపుల్ డిసబిలిటీసా అని చెప్పి. సో, ఇందులోపల మీరు నో పెట్టారనుకో అసలు మీకేం చూపెట్టకపోవు. ఓకేనా. మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఓకేనా. సో, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే మాత్రమే యెస్ అని చెప్పి పెట్టాలి. ఓకేనా. అందుకే సదరం నంబర్ అడుగుతది. ఓకేనా. లోకోమోటర్ డిజబిలిటీనా, లేకపోతే డిజబిలిటీ టైప్ కూడా అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, దెన్ దాని తర్వాత ఏందంటే మైనారిటీ స్టేటస్. మైనారిటీ స్టేటస్ యెస్ ఉంటే యెస్, నో ఉంటే నో. ముస్లిమ్స్‌కి మైనారిటీ స్టేటస్ ఉంటది. మీ దగ్గర మైనారిటీ సర్టిఫికేట్ ఉండి మీకు మైనారిటీ స్టేటస్ ఉంటే మైనారిటీ అని పెట్టుకోరి, లేకపోతే నాన్ మైనారిటీ అని చెప్పి పెట్టుకోరి. తర్వాత యాన్యువల్ ఇన్‌కమ్. సో, ఈ యాన్యువల్ ఇన్‌కమ్ లోపల ఏంది కదా అంటే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటది కదా బ్రో. అందులోపల ఉంటది మీ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 1,00,000 కన్నా తక్కువ ఉన్నదా? లేకపోతే 1,00,000 కన్నా ఎక్కువ ఉండి 2,00,000 కన్నా తక్కువ ఉందా? అంటే 1-2 లాక్స్ మధ్యలో ఇన్‌కమ్ ఉందా మీది? లేకపోతే 2,00,000 కన్నా ఎక్కువ ఉందా? అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. లెస్ థాన్ 1,00,000 లేకపోతే లెస్ థాన్ లైక్ బిట్వీన్ 1-2 లాక్సా లేకపోతే మోర్ థాన్ 2 లాక్సా అనేది ఉంటది. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో చూసి ఇచ్చేసేయాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ కూడా ఆప్షనలే. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్. ఈ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ లోపల ఏందంటే మీ పేరు బ్యాంక్‌లో ఎట్లున్నది. ఓకేనా. ఇది నాట్ మ్యాండేటరీ. సో, ఇస్తే ఇయ్యొచ్చు, లేకపోతే లేదు. అండ్ నేమ్ యాస్ ఇన్ బ్యాంక్. మీ పేరు బ్యాంక్ లోపల ఎట్లుంది అని చెప్పి ఇయ్యాలే. అండ్ దెన్ దాని తర్వాత నేమ్ ఆఫ్ ద బ్యాంక్. బ్యాంక్ పేరేంటిది? ఏ బ్రాంచు? అకౌంట్ నంబర్ ఏంటిది? ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఏందని చెప్పి ప్రతీదీ ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లోపల ఇందాక చెప్పినా కదా! బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ ఆర్ బీటెక్, బీ ఫార్మసీ అదర్ థాన్ అదర్ డిగ్రీ. ఓకేనా. 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ డిగ్రీ అదర్ థాన్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అని చెప్పి ఉందన్నట్టు. సో, ఇందులోపల మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి సో, ఆ క్వాలిఫికేషన్‌కి సంబంధించి సో, మీరు అది రూరల్‌లో చదివిర్రా? అంటే విలేజ్ లోపల చదివిర్రా? అంటే రూరల్ బ్యాక్‌గ్రౌండా? అర్బన్ సిటీనా? అని చెప్పి ఉంటది. అందులోపల సెలెక్ట్ చేసుకోరి. అండ్ యూనివర్సిటీ ఏంటిది అని చెప్పి ఉంటదన్నట్టు. మీరు ఏ యూనివర్సిటీ లైక్ శాతవాహనా, కేయూనా, ఉస్మానియానా, ఓకేనా. కాకతీయ యూనివర్సిటీనా, ఉస్మానియా యూనివర్సిటీనా, పాలమూరు యూనివర్సిటీనా, మీ యూనివర్సిటీ పేరు ఇచ్చేసేయరి. అండ్ మీ కాలేజ్ పేరు ఏంటిది అని చెప్పి మీ కాలేజ్ పేరు ఇచ్చేసేయరి. మీ హాల్ టికెట్ నంబరు ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఏదైతే లాస్ట్ ఇయర్ ఉంటదో అది హాల్ టికెట్ నంబరు. అండ్ దెన్ దాని తర్వాత అపియరింగ్ ఆర్ పాసింగ్. అంటే నువ్వెప్పుడు ఏ సంవత్సరం లోపల అపియరింగ్ ఆర్ పాసింగ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు అపియరింగ్ ఆర్ పాసింగ్ అంటే లాస్ట్ ఇయర్ ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అపియరింగ్ అని చెప్పి పెట్టుకోవాలి. ఓకేనా. సో, అపియరింగ్ ఆర్ పాసింగ్ అంటే నువ్వు అపియరింగ్ అంటే రాస్తున్నావు అన్నట్టుగా.
పాసింగ్ అంటే అయిపోయింది అన్నట్టుగా. ఓకేనా. అపియరింగ్ ఆర్ పాస్డ్ అని ఉంటది. సో, మీరు రాస్తుంటే మాత్రం అపియరింగ్ అని చెప్పి పెట్టుర్రి. ఇప్పుడు 2026 లోపల రాసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అపియరింగ్ అని చెప్పి పెట్టాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా. సో, అపియరింగ్ అని చెప్పి పెట్టాల్సి ఉంటది. అండ్ ఇక్కడ మీకు ఇయర్ లోపల కూడా 2026 అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మీ పర్సెంటేజ్ ఎంత అని చెప్పి కూడా ఇక్కడ మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఇయ్యాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా. తర్వాత మేజర్ సబ్జెక్ట్స్. మీకు మేజర్ సబ్జెక్ట్స్ ఏముంటాయని చెప్పి ఇక్కడ ఇయ్యాల్సి ఉంటది అన్నట్టు. మీకు 3 మేజర్ సబ్జెక్ట్స్ ఏందని చెప్పి మీకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసే ఉంటది కదా! అందులో 3 మేజర్ సబ్జెక్ట్స్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ మీడియంలో చదివిర్రు? ఇంగ్లీష్ మీడియంలో చదివిర్రా? తెలుగు మీడియంలో చదివిర్రా? ఉర్దూ మీడియంలో చదివిర్రా? ఆర్ వేరే అదర్ మీడియమా అని చెప్పి సెలెక్ట్ చేసుకోర్రి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే మీరు డిగ్రీ లెవెల్‌లో ఇచ్చేసిర్రు కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియేట్ లెవెల్‌ల డీటెయిల్స్ అడుగుతది. సో, ఇక్కడ మనకేందంటే ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ కాదు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీరు ఇయ్యొచ్చు అన్నట్టు. ఓకేనా. సో, ఇది కూడా అర్బనా? రూరలా? అంటే సిటీనా? లేకపోతే విలేజా అని చెప్పి. అర్బన్ అయితే లైక్ సిటీ అయితే అర్బన్ అని పెట్టుకోరి. రూరల్ అయితే విలేజ్, విలేజ్ అయితే రూరల్ అని చెప్పి పెట్టుకోరి. దెన్ దాని తర్వాత ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబరు అండ్ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చేసేయండి. ఓకేనా. ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబరు, ఇంటర్మీడియేట్ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంటర్మీడియేట్ మెమోలు ఉంటది. చెక్ చేసుకోరి. ఇంటర్మీడియేట్ బోర్డ్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంది తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉంటది. అది సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ ఇక్కడ ఏందంటే మనకి డూ యూ హావ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎట్ ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్? డిగ్రీ ఆర్ ఇంటర్ లెవెల్ లోపల మ్యాథమెటిక్స్ అనేది ఉందా? ఒక సబ్జెక్ట్ లాగా అంటే ఉంటే యెస్ అని పెట్టుకోరి. లేకపోతే నో అని పెట్టుకోరి. మీరు ఒకవేళ ఎంసీఏకి ఎలిజిబుల్ కావాలంటే మ్యాథమెటిక్స్ అనేది ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఎస్ఎస్‌సి డీటెయిల్స్. సో, ఎస్ఎస్‌సి డీటెయిల్స్ లోపల ఏందంటే సేమ్ అర్బన్, రూరల్. అర్బన్ అంటే సిటీ, రూరల్ అంటే విలేజ్ సెలెక్ట్ చేసుకోరి. దెన్ దాని తర్వాత ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఎస్ఎస్‌సి మెమోలో ఉంటది. ఎస్ఎస్‌సి మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్‌సి మెమోలో ఉంటది. ఎస్ఎస్‌సి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్‌సి మెమోలో ఉంటది. అండ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి బోర్డ్ కూడా ఉంటదన్నట్టు. అది కూడా బోర్డు ఎస్ఎస్‌సి మెమోలో చూసేసుకోరి సరిపోతది. అండ్ దెన్ దాని తర్వాత ఏంది అంటే ప్లేస్ ఆఫ్ స్టడీ. సో, ఇదేందంటే ఈ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ కాబట్టి ప్రాపర్‌గా చూసి పెట్టుకోరి. 6థ్ నుండి డిగ్రీ వరకి ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినావు అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, 6థ్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్, 7థ్ ఏ డిస్ట్రిక్ట్, 8థ్, 9థ్, 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ. సో, ఎందుకు డిస్ట్రిక్ట్ అనేది మ్యాండేటరీ అని అంటే లొకాలిటీ. ఓకేనా. నువ్వు లోకలా కాదా అని చెప్పి లోకల్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి ఈ డిస్ట్రిక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ఓకేనా. ఎందుకంటే మన దగ్గర స్టడీ సర్టిఫికేట్‌లు కూడా ఉంటాయి కాబట్టి సో, నువ్వు లోకలా కాదా అని చెప్పి ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు విత్ దిస్ ప్లేస్ ఆఫ్ స్టడీ. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ప్రిఫరెన్స్. సో, ప్రిఫరెన్స్ లోపల మనకేందంటే టెస్ట్ సెంటర్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లోపల ఉన్నాయి బ్రో. హైదరాబాద్‌లో ఉన్నాయి, కరీంనగర్‌లో ఉన్నాయి, అండ్ ఖమ్మంలో ఉన్నాయి. సో, వరంగల్ లోపల ఉన్నాయి. సో, ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన టెస్ట్ సెంటర్స్ గురించి. అంటే టెస్ట్ సెంటర్స్ కాదు ప్రతీది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో చేసిన. సో, మీరు ఆ వీడియో లోపల చూడొచ్చు. మీకు క్లారిటీ వస్తదన్నట్టు. టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి. ఓకేనా. సో, మీకు నియర్ బై టెస్ట్ సెంటర్ అనేది చూజ్ చేసుకోరి అని చెప్పి నా అడ్వైస్. ఓకేనా. సో, మీది కరీంనగర్ అయితే కరీంనగర్‌లో చూజ్ చేసుకోరి. వరంగల్ అయితే వరంగల్‌లో చూజ్ చేసుకోరి. హైదరాబాద్ అయితే హైదరాబాద్‌లో చూజ్ చేసుకోరి. మనకి చూపెడతదన్నట్టు ప్రిఫరెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ? సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడ? థర్డ్ ఎక్కడ? ఫోర్త్ ఎక్కడ? అని చెప్పి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు బాగా దగ్గరున్న టెస్ట్ సెంటర్ పెట్టుకో. సెకండ్ ఇంక కొంచెం దగ్గరున్నది. థర్డ్ ఇంక కొంచెం దగ్గరున్నది. అండ్ ఫోర్త్ ఇంక కొంచెం దగ్గరున్న టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకో అని చెప్పి చెప్తా. ఎందుకు అనంటే సో, ఎక్కడైతే నువ్వు ప్రిఫరెన్స్ పెట్టుకుంటావో అక్కడికెళ్ళి డెఫినిట్‌గా ఎగ్జామ్ రాయాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ మన ఫస్ట్ ప్రిఫరెన్స్ లోపల లైక్ స్పేస్ లేదనుకో సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు మనకి. ఓకేనా. అక్కడేందంటే సో, ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి టెస్ట్ సెంటర్ ఉంటే ఇస్తారు మనకి. లేదంటే ఇవ్వరన్నట్టు. కాబట్టి నా అడ్వైస్ ఏందంటే దగ్గరున్న టెస్ట్ సెంటర్‌లన్నీ ఫస్ట్ పెట్టుకోరి అని చెప్పి చెప్తా. ఎందుకంటే మనం కొంచెం ఎర్లీగా ఎళ్ళాల్సి ఉంటది. సో, హైదరాబాద్ ఇప్పుడు మీది సపోజ్ వరంగల్ అయిందనుకో హైదరాబాద్‌లో సెంటర్ పెట్టుకుంటే మీరు హైదరాబాద్‌లో ఉంటే ఏం కాదు. లేదంటే మనం మార్నింగే హైదరాబాద్ పోవాలి. ఎగ్జామ్ స్టార్ట్ కాక ముందుకు. ఎగ్జామ్ సెంటర్‌కి ఒక గంట, గంటన్నర ముందెళ్ళాల్సి ఉంటది. కాబట్టి అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి బీ ప్రిపేర్డ్. కొంచెం దగ్గరున్న టెస్ట్ సెంటర్ పెట్టుకోరా అని చెప్పి నేను చెప్తాను. నా ఒపీనియన్ అది. అండ్ దెన్ దాని తర్వాత ఫోటో. ఒక పాస్ ఫోటో వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేలాగా చూసి ఒక పాస్ ఫోటో దిగుర్రి. అండ్ దెన్ దాని తర్వాత ఏం చేస్తారంటే ఆ పాస్ ఫోటో తీసుకోరి. లెస్ థాన్ 50 కేబీ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లా ఉండేలాగా చూసుకొని ఇక్కడ మనకి ఉంది కదా! ఓకేనా. సో, చూస్ ఫైల్ అని చెప్పి. చూస్ ఫైల్ అని చెప్పుడుతోటే మనకు ఫైల్స్ చూపెడతది. దాని లోపల సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ సిగ్నేచర్. బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తోటి సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ లోపల పెట్టి, ఆ పేపర్‌ని ఫోటో తీసుకొని, ఆ ఫోటోని 30 కేబీ కన్నా తక్కువ సైజ్ లోపల జేపీజీ ఫార్మాట్‌లో పెట్టుకొని, దాన్ని ఇక్కడ చూస్ ఫైల్ అని ఉందిగా దీని మీద ప్రెస్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు.
ఓకేనా. అప్‌లోడ్ అవుడుతోటే మనకి ఇక్కడ అప్‌లోడ్ అయినట్టు చూపెడుతది. అండ్ దెన్ దాని తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్ అని ఉంది కదా! ఈ మీడియం ఆఫ్ టెస్ట్ లోపల మనకి ఇంగ్లీషు, తెలుగు ఉంటది. ఓకేనా. ఒక మీడియము. అండ్ దాని తర్వాత ఇంగ్లీషు, ఉర్దూ ఉంటది. సో, మీరు ఇంగ్లీష్, తెలుగు సెలెక్ట్ చేసుకుంటారా? లేకపోతే ఇంగ్లీష్, ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటారా? అనేది ఇట్స్ అప్ టు యూ బ్రో. ఓకేనా. సో, డిపెండింగ్ అపాన్ యువర్ లైక్ మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి మీరు పెట్టుకోరి. తెలుగు పెట్టుకుంటారా? కొంతమంది ముస్లిమ్స్ ఉంటరు. వాళ్ళకి ఉర్దూ వస్తది. వాళ్ళు ఉర్దూను, ఇంగ్లీష్ పెట్టుకుంటరు. మనోళ్ళు ఏం చేయరు తెలుగును, ఇంగ్లీష్ పెట్టుకోరి. తర్వాత ఏందంటే ఇక్కడ మనం ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా. సో, దాని తర్వాత సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటది. సేవ్ అంటే ఏంది కదా అంటే ఓకేనా. సేవ్ అంటే ఏంది అంటే సింపుల్‌గా ఏందంటే సేవ్ అయితది. మనం ఇచ్చిన డీటెయిల్స్ ఇప్పటివరకు అనేటియి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఏందంటే ప్రివ్యూ చూపెట్టి సబ్మిట్ అయితదన్నట్టు. ఓకేనా. ప్రివ్యూ చూసినప్పుడు కూడా మనం ఏం చేసుకోవచ్చు కదంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సేవ్ కొట్టుర్రి. దెన్ సేవ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు కదంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంది కదా! ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పి కొట్టుర్రన్నట్టు. ఓకేనా. సో, సేవ్ కొట్టుడుతోటే మీ అప్లికేషన్ టెంపరరీగా సేవ్ అయిందని చెప్పి అంటదన్నట్టు. సో, దీన్ని మనం క్లోజ్ చేసి నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. సో, ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద ప్రెస్ చేస్తుంటే మన డీటెయిల్స్ అన్నీ చూపెడతది బ్రో. నువ్వేమేమి డీటెయిల్స్ ఇచ్చినావని చెప్పి. ఓకేనా. ఫాదర్ నేము, మదర్ నేము అండ్ దాని తర్వాత ఇక్కడ ఏదైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయో ఐడెంటిఫికేషన్ మార్క్స్ గానీ, నీ అడ్రెస్ డీటెయిల్స్ కావచ్చు, అండ్ దాని తర్వాత లోకల్ ఏరియా కావచ్చు, కేటగిరీ కావచ్చు, అండ్ తర్వాత స్పెషల్ కేటగిరీ కావచ్చు, మైనారిటీ స్టేటస్ అండ్ దాని తర్వాత యాన్యువల్ ఇన్‌కమ్, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన డీటెయిల్స్, 10థ్ డీటెయిల్స్ ఇవన్నీ డీటెయిల్స్ దాంతో పాటుగా మనకి ప్లేస్ ఆఫ్ స్టడీ ఏదైతే ఉందో ప్లేస్ ఆఫ్ స్టడీ కావచ్చు, టెస్ట్ జోన్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నల్గొండ ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళది నల్గొండ. సో, నల్గొండ లోపల ఈయనకు ఛాన్స్ ఉందనుకో ఎంత తొందర అప్లికేషన్ చేసుకుంటున్నారనే దాన్ని బట్టి మన టెస్ట్ సెంటర్ అనేది పడతదన్నట్టు. ఒక నల్గొండల టెస్ట్ సెంటర్ ఉంటే ఆయనకిచ్చేస్తారు. తర్వాత ప్రిఫరెన్స్ హైదరాబాద్, తర్వాత కరీంనగర్, తర్వాత హైదరాబాదు 1 ఓకేనా. సో, ఇట్లా మీరేందంటే ప్రిఫరెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులోపల మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే సో, మీ ఫోటో చూపెడుతది, మీ సిగ్నేచర్ చూపెడుతది. ఇప్పుడు అన్ని ప్రివ్యూ అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ప్రివ్యూ కింద మోడిఫై అనే ఒక ఆప్షన్ ఉంటది. ఓకేనా. మోడిఫై అనే ఆప్షన్ ఉంటది. కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, మోడిఫై అనే ఆప్షన్ మీద మీరు ప్రెస్ చేస్తే మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ మీద ప్రెస్ చేస్తే మాత్రం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. డైరెక్ట్‌గా ఫ్రీజ్ అయిపోతాయన్నట్టు. ఒకసారి కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని కొట్టుడుతోటి ఏమైతది అంటే మీ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సేవ్ అయింది అని చెప్పి వస్తది. అండ్ దాంతో పాటుగా మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇది అని చెప్పి వస్తదన్నట్టు. ఈ రిజిస్ట్రేషన్ నంబర్‌ని ఫోటో తీసుకోరి, స్క్రీన్‌షాట్ తీసుకోరి లేకపోతే రాసుకొని పెట్టుకోరి. ఓకేనా. సో, దెన్ దాని తర్వాత ఏంది అంటే మనకు అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ అయ్యి ఇట్లా చూపెడుతది. సో, మీడియం ఆఫ్ టెస్ట్ ఏంది? అండ్ నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటిది? అండ్ మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటిది? అండ్ మీ ఫోటో గాని, అండ్ మీ సిగ్నేచర్ అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా చూపెడుతది. అండ్ మీరు చదివిన స్కూల్స్ డిస్ట్రిక్ట్ గాని ఓకేనా. ప్రతీదీ డీటెయిల్‌గా మనకి చూపెడతా మనం ఏమేమి డీటెయిల్స్ ఇచ్చినామని చెప్పి. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే ఈ ఏదైతే ఫార్మ్ ఉందో ఈ ఫార్మ్‌ని ప్రాపర్‌గా డీటెయిల్‌గా దాచిపెట్టుకుంట్రి. అండ్ దాని తర్వాత ఏందంటే ఎగ్జామ్ సెంటర్‌కి పోయేటప్పుడు మనం ఈ ఫార్మ్‌ని పట్టుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ ఫార్మ్‌కి సంబంధించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటాం. ఈ ఫార్మ్‌నయితే మంచిగా జాగ్రత్తగా పెట్టుకోరి. దీని మీదనే మనకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది. అండ్ దాంతో పాటుగా ఫీ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్ నంబర్ కూడా ఉంటదన్నట్టు. ఓకేనా. ఫీ పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ. ఓకేనా. ఇది జాగ్రత్తగా ఉండాల్సి ఉంటదన్నట్టు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ కావాలన్నా, మీరు ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళి ఎగ్జామ్ రాయాలన్నా ఈ ఫార్మ్ అనేది మీకు అవసరమైతది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఒకవేళ ఈ ఫార్మ్ మీకు రాలే అనుకో ఫర్ సపోజ్ అఫీషియల్ పోర్టల్‌కి రార్రి. ఓకేనా. ఇన్ కేస్ ఏమన్నా టెక్నికల్ ఇష్యూసో లేకపోతే రిఫ్రెష్ అయిందో దేనివల్లనో మీకు ఒకవేళ అప్లికేషన్ అనేది ప్రింట్ కాలే అనుకో ఫర్ సపోజ్ మీరేం చేయాల్సి ఉంటది అంటే ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ మన ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతాదన్నట్టు మనయి. ఏమని అడుగుతది? మన రిజిస్ట్రేషన్ నంబరు, మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ. సో, ఇవి మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ నంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్. సో, రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మన మొబైల్‌కి మెసేజ్ వచ్చుంటది. అండ్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ కూడా మొబైల్ నంబర్‌కి మెసేజ్ వచ్చుంటది. ఆర్ ఈమెయిల్‌కి మెసేజ్ వచ్చుంటది. అండ్ దాని తర్వాత ఆల్రెడీ నేను రాసి పెట్టుకోమన్నా గదా! అట్లా రాసి పెట్టుకుంటే బెస్ట్ ఉంటదన్నట్టు. సో, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనడుతోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది బ్రో. ఓకేనా. మన డీటెయిల్స్ అన్నీ కూడా చూపెడతది. దీన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోరి ఆర్ ఫిజికల్‌గా లైక్
డిజిటల్‌గా ఓకేనా. గూగుల్ డ్రైవ్ లోపల సేవ్ చేసి పెట్టుకోర్రి. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి లైక్ నేను చాలా డీటెయిల్‌గా చెప్పినా అని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఫర్దర్‌గా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. అండ్ యాస్ ఐ సెడ్ ఎర్లియర్ సో, నేను మీ తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ లోపల ప్రతి స్టెప్ లోపల గైడ్ చేయడానికి రెడీ ఉన్నా. అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడానికి నేను రెడీ ఉన్నా. మీ జర్నీ లోపల నేను చాలా హెల్ప్ చేస్తా పక్కాగా. అండ్ నా జర్నీ లోపల మీరు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సరిపోతది. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.